సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ భేటీ అయితే ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ అమలులో భాగంగా మరో కీలక పథకాన్ని అమలుకు ఏపీ కేబినెట్ అయితే ఆమోద ముద్ర వేసింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి తల్లికి వందనాన్ని అమలు చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటుగానే అమరావతి పరిధిలో 2733 కోట్లతో చేపట్టనున్న పనులకు ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటుగా మున్సిపల్ చట్ట సవరణకు ఆర్డినెన్స్ కు అంగీకారం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీకి సంబంధించి ఉన్న చట్ట సవరణకు కూడా ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటుగా పిఠాపురం ఏరియల్ డెవలప్మెంట్ అథారిటీలో 19 కొత్త ఉద్యోగాలకు అవకాశం కల్పించింది. తిరుపతితో పాటు గుంటూరు జిల్లాలోని పత్తిపాడులో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటుగా ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియం ప్లాంట్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటుగా ఈ నెల 8న కాకినాడలో అమ్మోనియం ప్లాంట్ ఏర్పాటుకు ప్రధాని మోదీ రాబోతున్నారు. ఈ ఏర్పాట్లు పరిశీలించేందుకు కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.